ఈరోజు మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగు చేయాలి అని చెప్పి మనస వాచ కర్మన గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలోనే ఒక నెల కూడా తిరక్క మునిపే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం శ్రీకాకుళం జిల్లాలో. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు, శ్రీకాకుళంకు మరీ ముఖ్యంగా ఆ పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. దశాబ్దాలుగా కలలుగన్న ఆ పోర్టు ఏ రోజు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మూలపేటలో ఆ ప్రాజెక్టును కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాము. మరో 24 నెలల్లో అక్కడ పోర్టు కూడా నిర్మించబడి ఏకంగా షిప్పులు అక్కడికే వచ్చే పరిస్థితి మరో 24 నెలల్లో జరగబోతా ఉంది. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారం అయితే నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తూ ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వస్తూ ఉన్నది కేవలం ఎయిర్పోర్టు మాత్రమే కాదు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్టు రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరో 2 మంచి కార్యక్రమాలకు కూడా మొదలు పెడతా ఉన్నాం. విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు త్రాగునీటికి, ప్రత్యేకంగా విజయనగరం పట్టణానికి, ఈ భోగాపురం విమాన ఆశ్రయానికి కూడా తాగునీటి అందిస్తూ దాదాపుగా 30,000 ఎకరాలకు సాగునీటిని అందించే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళుతూ 195 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తూ ఆ పనులకు కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము ఈరోజు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.